ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు గోధుమ గింజలు మరియు కలుపు మొక్కల ఉపమానంలోని పరమార్థాన్ని శిష్యులకి వివరిస్తున్నాడు. జన సమూహమునకి ఉపమానం మాత్రమే క్రీస్తు ప్రభు తెలియజేశాడు, కానీ దానిలోని లోతైన భావాన్ని పరమార్థాన్ని శిష్యులకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. దేవుని దగ్గరకి దేవునితో ఉండాలి అంటే దేవుని యందు వ్యక్తిగత సంబంధాన్ని మనము పెంపొందించుకోవాలి. పెంపొందించున్న వారికే ఆయన యందు ఎవరైతే విశ్వాసంలో జీవిస్తారో వారికి మాత్రమే దేవుని యొక్క పరమ రహస్యాలను, అందులో ఉన్నటువంటి పరమార్థాలను దేవుడు వారికి ఎరుగుపరుస్తూ ఉంటాడు. మరి మనము ఏ విధముగా దేవుని యొక్క పరమార్థములో తెలుసుకొనగలుగుతాము? ప్రార్థన ద్వారానా, మౌనము ద్వారానా, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా? ఈ మూడిటి ద్వారా మనము దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించగలుగుతాము, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనము పొందగలుగుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఉపమానంగా చూసినట్లయితే ప్రభు చాలా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి చాలా చక్కగా వివరిస్తున్నాడు. మొట్టమొదటిగాని చూసినట్లయితే ఏమిటి? పొలము. ప్రభు పలుకుతున్నాడు ఏమని? పొలము ఈ యొక్క ప్రపంచానికి సూచిస్తూ ఉంది. ఈ ప్రపంచంలో మంచి వ్యక్తులు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, పునీతులు ఉన్నారు, పాపాత్ములు అందరూ కూడా కలిసిమెలిసే ఉన్నారు. చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాము, ఎందుకు మంచివారికే కష్టాలు, ఎందుకు మంచివారికే ఈ యొక్క శ్రమలు, బాధలు అన్నీ కూడా మంచివారికే వస్తున్నాయి? మరి చెడ్డవాళ్ళు, పాపాత్ములు, దుర్మార్గులు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నారని మనందరిలో ఉండేటువంటి ప్రశ్న ఇదే. కానీ ఈనాటి సువిశేష పట్టణము వీటికి సమాధానాన్ని ఇస్తుంది. ప్రియ దైవ బిడ్డలారా, దేవుడు వెంటనే శిక్షించడు. ఆయన ప్రతి ఒక్కరిని పశ్చాత్తాపపడే అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుని యొక్క ఆలస్యము బలహీనత కాదు, ఆయన అది మన మీద చూపించేటటువంటి అపారమైనటువంటి కృపే. నా బిడ్డ తప్పును తెలుసుకుంటాడు, తాను చేసినటువంటి తప్పిదములన్నీ కూడా తెలుసుకుంటాడు, తన యొక్క పాప జీవితాన్ని వదిలేసి మరలా పశ్చాత్తాపపడి హృదయ పరివర్తన పొంది నా యొక్క కృపను పొందుకుంటాడు అని దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇక రెండవదిగానే చూసినట్లయితే గోధుమ గింజలు అనగా ఇది దేనిని సూచిస్తుంది? దేవుడి రాజ్యంలో ఉన్నటువంటి బిడ్డలను, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి బిడ్డలను సూచిస్తుంది. ఈ యొక్క గోధుమ గింజ నేలలో పడిన తర్వాత దానికి ఎన్నో కష్టాలు వస్తుంటాయి. కష్టాలు లేకుండా ఏమీ లేదు. గోధుమ గింజ భూమిలో పడుతుంది, వర్షము ద్వారా దానికి ఇబ్బందే, సరైన వర్షం పడకపోయినా ఇబ్బందే, ఎండ ఎక్కువగా వచ్చినా ఇబ్బందే, గాలి ద్వారా ఇబ్బందే. కానీ చివరికి అది ఏం చేస్తుంది? మంచి ఫలాలని, మంచి పంటను ఇస్తుంది. అలాగే క్రైస్తవుని యొక్క జీవితము కూడా పరీక్షింపబడాలి. కుటుంబ సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అపార్థాలు, అవమానాలు, నిరాశలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, ఇవన్నీ ప్రతి ఒక్కరి వ్యక్తిలో ఉండాల్సిందే. అయినప్పటికీ కూడా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారు మాత్రము మంచి ఫలాలను ఇస్తారు. వారు మాత్రమే మంచి ఫలాలను ఇస్తూ ఉంటారు. మరి మనము దేవుని మీద నమ్మకము ఉంచుతున్నామా? ఇక మూడవదిగానే చూసినట్లయితే కలుపు మొక్కలు పాపపు ప్రభావం. ఏంటిది? కలుపు మొక్కలు ఏంటిది? పాపపు ప్రభావము.
ఈ యొక్క కలుపు మొక్కలు అనేవి శత్రువు రాత్రి వేళ వచ్చి ఆ యొక్క కలుపు గింజ విత్తనాలను చల్లుతూ ఉన్నాడు. ఇది మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి హెచ్చరిక కూడా. సాతాను ఎప్పుడు కూడా మనము బలహీనతలో ఉన్నప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. మనము బలహీనతగా ఉన్నప్పుడే దాని దెబ్బ అనేది మనకి తగులుతుంది. ఎప్పుడు మనం బలహీనతగా ఉంటాము? మనలో ప్రార్థనా జీవితం లేనప్పుడు, తక్కువైనప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, దివ్య బలి పూజలో పాల్గొనప్పుడు, ప్రభుని యొక్క శరీర రక్తాలను భుజించినప్పుడు మాత్రమే దాని యొక్క ప్రభావం అనేది కనపడుతుంది. మన యొక్క హృదయం అనేది అసూయతోటి, కోపంతోటి, గర్వంతోటి, ద్వేషంతోటి, స్వార్థముతోటి వంటి కలుపు మొక్కలు పెరగటానికి ప్రారంభం ఇవే. పాపము ఒకేసారి పెద్దదిగా రాదు. అది ఒక చిన్న రాజులాగా మొదలవుతుంది. ఒక చిన్న అసత్యము ద్వారా, ఒక చిన్న అసూయ ద్వారా, ఒక చిన్న క్షమించలేని మనసు ద్వారా ఇవే తర్వాత పెద్దవై ఆత్మీయ నష్టానికి కారణమవుతూ ఉన్నాయి. అందుకే ప్రతిరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, హృదయ పరివర్తన చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మన యొక్క పాపాలని ఒప్పుకోవాలి. ప్రభుని యొక్క శరీర రక్తాలని మనం భుజించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 4వది దేవుని యొక్క ఓర్పు మార్పునకు అవకాశం. 4వది ఏంటిది? దేవుని యొక్క ఓర్పు మార్పునకు అవకాశము. యజమానుడు ఏమని పలుకుతున్నాడు? వెంటనే కలుపు మొక్కలను పీకివేయమని అనుమతించలేదు. ఎందుకంటే ఎక్కడ గోధుమ పంటలు, ఎక్కడ గోధుమ మొక్కలు దెబ్బ తగులుతాయేమో, దెబ్బతింటాయేమో అని జాగ్రత్త పడుతున్నాడు. ఇదే దేవుని యొక్క ప్రేమ కూడా ఇదే. ఆయన మనలను వెంటనే తీర్పు చెప్పటంలా, మారటానికి అవకాశాన్ని ఇస్తున్నాడు, నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఎంతమంది పునీతులు, వారు పునీతులు కాకముందు ఎంతో పాపకరమైనటువంటి జీవితాలు జీవించినటువంటి వారే. ఆ యొక్క ప్రభువుని ఎప్పుడైతే కనుగొన్నారో, దేవుని కృపను ఎప్పుడైతే కనుగొన్నారో, వారు వారి యొక్క పాప జీవితాన్ని వదిలేసి దేవుని అనుసరించి, దేవుని కోసం వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి, సువార్త కోసము ఎంత దూరమైన వాళ్ళు ప్రయాణించి, దేనికి వెనుకంజ వేయకుండా, దేనికి భయపడకుండా వారు దేవుని సన్నిధిలో 30 100 ఫలిస్తున్నారు, ఫలించినారు. కాబట్టి ఎవరిని కూడా మనము నిరాశపరచకూడదు, తక్కువ చేసి ఎవరిని కూడా చూడకూడదు. మనకు ఇతరులకు దేవుడు ఇంకా అవకాశం ఇస్తారు. నా బిడ్డ మారు మనసు పొందుతాడు. అందుకే ప్రభువు అంతిమ దినమున తీర్పు విధిస్తాడు. న్యాయముగా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా తీర్పుని విధిస్తూ ఉంటాడు. పంట కాలము చివరి తీర్పునకు సూచకగా ఉంది. ఆ రోజు ప్రతి మనిషి తన జీవితంలో జవాబు చెప్పాలి. నువ్వు నేను మనందరం కూడా అంతిమ దినమున, తీర్పు దినమున మనం చేసినటువంటి క్రియలకు గాను మనము జవాబు చెప్పాలి. నీ సంపద, నీ యొక్క హోదా, నీ యొక్క కీర్తి, నీ యొక్క ప్రతిష్ట ఇవేవి ముఖ్యం కాదు. అప్పుడు ఏవి ముఖ్యము? ప్రేమ, విశ్వాసము, సేవ, పవిత్రమైనటువంటి జీవితము, ఇవే ముఖ్యము. ఇవే నిన్ను దేవుని యందు నీతిమంతునిగా నించుతావి. దేవుని ముందు విలువైనటువంటి సంపదలు ఏదైనా ఉంది అంటే ఇవి మాత్రమే. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు చాలా చక్కగా పలుకుతున్నాడు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 43వ వచనంగానే మనం కానీ చదివినట్లయితే ప్రభు చాలా చక్కగా పలుకుతున్నారు. ఏమని? నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు.
నీతిమంతులంట తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారంట. ఈ లోకంలో మనము క్రీస్తు కొరకు భరించే ప్రతి బాధ, చేసేటువంటి ప్రతి మంచి పని కూడా, క్షమించేటటువంటి ప్రతి ఒక్క క్షణము కూడా దేవుని దృష్టిలో అమూల్యముగా లెక్కించబడుతుంది. ఆయన కొరకు మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఈ లోకంలో ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా అనవసరము, కానీ పరలోక రాజ్యంలో దేవుడు గుర్తిస్తాడు. నీ కొరకు ఒక గొప్ప బహుమానాన్ని ఏర్పరుస్తున్నారు. నేడు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. నా హృదయము గోధుమలలాగా పెరుగుతున్నాయా, లేక కలుపు మొక్కలు పెరుగుతున్నాయా? దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలను నేను పవిత్ర జీవించడానికి ఉపయోగించుకుంటున్నానా? ఇతరులను తీర్పు తీర్చు ముందు నా జీవితాన్ని మార్చుకోవటానికి నేను సిద్ధముగా ఉన్నానా? ప్రార్థన, వాక్యము, దివ్య బలి పూజ ద్వారా, దివ్య సప్రసాదము ద్వారా నా యొక్క విశ్వాసము బలపడుతుందా అని మనము ప్రశ్నించుకోవాలి. ఈనాటి సువిశేష పఠనం ద్వారా ప్రభు మనకి 2 విషయాలను తెలియజేస్తున్నాడు. దేవుడు అనంతమైనటువంటి ఓర్పు గల తండ్రి. రెండవది, ఆయన రాజ్యం, ఆయన న్యాయమైన న్యాయాధిపతి. మొట్టమొదటిది ఏంటిది? దేవుడు అనంతమైన ఓర్పు గల తండ్రి. రెండవది, ఆయన న్యాయమైన న్యాయాధిపతి. ఈరోజు మనల్ని హృదయ పరివర్తన చెందండి, మీరు హృదయ పరివర్తన చెందుడు అని దేవుడు మనందరికీ కూడా పిలుపునిస్తున్నాడు. మన యొక్క హృదయంలో కలుపు మొక్కలను తొలగించి ప్రేమ, వినయము, క్షమ, దయ, విశ్వాసం అనేటువంటి గోధుమ గింజలను పెంచుదాము. ఒకరోజు మనము కూడా పరలోక రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించే నీతిమంతులము అవుదాము. ఒకసారి అందరము కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, నా హృదయం అనే పొలాన్ని నీ కృపతో పరిశుద్ధపరచము. నీ వాక్యమునే విత్తనము నాలో సమృద్ధిగా ఫలించి ప్రేమలో, పవిత్రతలో, సేవలో ఎదిగే గోధుమగా నన్ను మలచుము. నా జీవితాంతము నీ మహిమకు సాక్ష్యముగా ఉండేలాగా నడిపించుము. చివరి రోజున నీ రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశించే కృపా వరములను మాకు ప్రసాదించండి. ఆమేన్.